సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మంత్రులందరూ ఒక్కొక్కరు కలిసి వస్తున్నారు. మనతో పాటు కడప జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి గారు. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యారు. అలాగే కడప జిల్లాకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా నుంచి పార్టీని ఇంకా పూర్తి స్థాయిలో ఇంతకంటే ఇంకా బలోపేతం చేయడానికి ఏమేమి చేయబోతున్నారు? మీ ముందున్న ప్రణాళిక ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చెప్పిన పరంగా 5 హామీలకు సంతకం చేయడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత ఆయన ఛాలెంజ్ చేసిన విధంగానే ఫస్ట్ టైం అసెంబ్లీకి అలాగే ఈరోజు సెక్రటేరియట్కి వచ్చారు. దానిలో ముఖ్యమైనది పెన్షన్ 4,000 రూపాయలు చేయడము, అలాగే వృద్ధులకు 6,000 రూపాయలు చేయడం జరిగింది. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ అలాగే మన పథకాలు ఏమైతే ఉన్నాయో స్టేట్లు ఇవ్వాల్సిన దానికి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరుగుతుంది. ఏ హామీలు అయితే గత మేనిఫెస్టోలో పొందుపరిచాలో అన్ని పథకాలను ప్రజల్లోకి వచ్చే 6 నెలల్లో తీసుకొని వచ్చేదానికి మంత్రివర్గం దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా నెరవేరుస్తాం. సో కడప జిల్లా నుంచి ఎవరు ఊహించని విధంగా రిజల్ట్ వచ్చింది. మీరు మినిస్టర్ అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. రాష్ట్రం అంతా గాలి వీచింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనమైంది. ముఖ్యంగా వాళ్ళు కంచుకోటలుగా చెప్పుకున్న రాయలసీమ ఏరియా నుంచి ఈరోజు మీరు చూశారు. కడప అయితేనే, కర్నూలు అయితేనే, చిత్తూరులో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ సీట్లు గెలిచడంతో నాకు కూడా ఇక్కడ రాయచోటి నుంచి నేను శాసనసభ్యుడు అయ్యాను. ఉమ్మడి జిల్లా నుంచి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా రాయలసీమ అంటే వైసీపీ అంటే రాయలసీమ అంటూ చెప్తూ వచ్చారు కదా. సో ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ బద్దలు కొట్టారనుకోవచ్చా? మీరే చెప్పారు కదా, రికార్డు అయితే బద్దలు అయిపోయింది. రాబోయే కాలంలో కూడా వైసీపీ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది. వచ్చే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసే మంచి కార్యక్రమాలు మరొక్కసారి 2029లో మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చే రోజు కూడా ఈరోజు మన కళ్ళ ముందర కనపడతానే ఉంది. సో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులకు ఏ స్థాయిలోమైనా అందలం ఎక్కిస్తారు, మంత్రి పదవులు సైతం ఇస్తారు అన్నదానికి ఒక ఉదాహరణ మీరు చెప్పుకోవచ్చా? తప్పకుండా అండి. నేను 4.5 సంవత్సరం ముందే తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. మేము అక్కడ కంచుకోటలు అని చెప్పుకునే రాయచోటిని కూడా బద్దలు కొట్టి ఈరోజు అక్కడ గెలవడంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వాళ్ళు నా మీద పెట్టిన బాధ్యతను తప్పకుండా నెరవేర్తిస్తా. తప్పకుండా ఏదైతే చెప్పానో చేసి చూపిస్తాం. వచ్చే 5 సంవత్సరాల్లో శక్తి వంచన లేకుండా రాష్ట్ర ప్రజలకైతేనే, మా నియోజకవర్గ ప్రజలకైతేనే సాయం చేస్తాం. సో పెద్దిరెడ్డి ఫ్యామిలీ రకరకాలుగా ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారు, అనేక ఇబ్బందులు పెట్టారు. మంత్రిగా వాళ్ళకి మీరు ఏ విధంగా చెక్ పెడతారు ఏంటి? పెద్దిరెడ్డి ఫ్యామిలీని ప్రజలే బుద్ధి చెప్పారు. వాళ్ళు ముగ్గురు ఏదో రిగ్గింగులు చేసే డబ్బులు ఖర్చు పెట్టి గెలవడం తప్పక వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలు కూడా అన్ని స్థానాలు ఓడిపోవడం జరిగింది. వాళ్ళ చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది. వాళ్ళ గురించి మేము మాట్లాడడం, కేవలం అభివృద్ధి మీద మా దృష్టి అనేది ఉంటుంది. సో ఒక్కసారిగా చివరిగా సార్, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత వాతావరణం అంతా కూడా మారిపోయింది. దీన్ని ఎలా చూడాలి? ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనుకోవచ్చు. 100% అండి. ఏ రోజులైతే బ్యాలెట్ బాక్సుల్లో తెలుగు సైకిల్ గుర్తుకు ప్రజలు వస్తారో ఆ రోజు నుంచి ఋతుపవనాలు వచ్చాయి, వర్షాలు బాగుపడుతున్నాయి. ఇదే ఒక శుభ సూచకం. తప్పకుండా ఈ 5 సంవత్సరాలు వర్షాలు బాగా ఉంటాయని నేను కూడా చెప్తున్నా. తప్పకుండా ప్రజలకైతే మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం అని మరొకసారి నిరూపించు. వైసీపీ వాళ్ళు అంటున్నారు దాడులు కొనసాగిస్తున్నారు, వెంటబడి దాడులు చేస్తున్నారు, మళ్ళీ తిరిగి ఫ్యాక్షన్ రాజకీయాలను తెర మీద తీసుకొస్తున్నారు, విమర్శిస్తున్నారు. వాళ్ళకి మీ సమాధానం? ఇది చాలా తప్పండి. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి పప్పులో కాలేస్తున్నారు. మరి ఇంతగా నీచంగా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చే 4-5 రోజులైంది. ముఖ్యమంత్రి ప్రమాణం చేసిందే నిన్న. పోలీస్ వ్యవస్థలన్నీ వాళ్ళు వేసుకున్న ఆఫీసర్లే వాళ్ళ చేతుల్లో ఉన్నారు. మరొకసారి ఈ 5 సంవత్సరాలు ఈ సింపతిని కంటిన్యూ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే స్థితులు లేరు. ప్రజలైతే ఇది ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఏదన్నా ఒక ఎగ్జామ్కి అనేదానికి ఒక టైం పీరియడ్ అనేటు హనీమూన్ పీరియడ్ అన్నా ఉండాలి. మేము ఇంతవరకు మంత్రివర్గమే ఈసారి మీటింగే పెట్టుకోలేదు. అలాగే మా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రమాణం చేసినారు. ఇలాంటి చెప్పడం కూడా చాలా హాస్యాస్పదం. సో ఇప్పటికే వైసీపీ నాయకులతోనూ, ఓడిపోయిన ఎమ్మెల్యేలతోనూ, అభ్యర్థులతోనూ వరుసపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? అది వేస్ట్. ఇంకా ఏ పార్టీలైనా రాజకీయ పార్టీలలో జరిగేది కంటి తుడుపుగా చెప్తున్నాడు. నిన్న మా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, పిలిచి అప్పుడే చెప్తున్నాడంట తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అప్పుడే ప్రజలు విసిగిపోయినారని చెప్తున్నాడంట ఆయన. ఎక్కడ మా ప్రభుత్వం ఏదైనా ఇంప్లిమెంట్ చేసింటే విసిగిపోయి ఉంటారు. ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళ కార్యకర్తలకు మైనోర్ ధైర్యం నింపే పరిస్థితి ఉన్నాడు తప్పక ఏ విధమైన
కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు అవ్వడమే గంటల్లో ఉంది. అలాంటి దాన్ని ఇలాంటి తప్పుడుగా చెప్పడం చాలా తప్పు. సో కడప జిల్లాకు సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు ఒక మంత్రిగా మీరు ఏ విధంగా భరోసా ఇస్తారు, మీరు ఏ విధంగా అండగా ఉంటారు, పార్టీని వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం వైపు తీసుకెళ్లే విధంగా మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? 100% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతేనేం నాయకులకైతేనేం రాయలసీమలో అయితేనేం కడపలో అయితేనేం చిత్తూరు కర్నూలు జిల్లాలో న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా మ్యాండేట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ముందు ఎప్పుడు ఇలాగ జరగలేదు కాబట్టి ఇదంతా జరిగిందంటే అక్కడున్న కార్యకర్తలమైతేనే నాయకులైతేనే చిత్తశుద్ధిగా పనిచేశారు. అన్ని సీట్లు గెలిపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. మా నాయకులు ముందు నిన్న కూడా మాకు మినిస్టర్స్ కూడా చెప్పాడు. ఎందుకంటే కార్యకర్తలు లేనిదే ఈ 5 సంవత్సరాలు మనం ఇంతగా వచ్చిండలేం. తప్పకుండా కార్యకర్తలు నాయకులు మేలు జరుగుతుంది. సో రెడ్ బుక్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళ పేర్లు ఉన్నాయనుకోవచ్చా? అది మా స్థాయి కాదండి. లోకేష్ బాబు గారిని మీరు అడిగితే ఆయన సరైన సమాధానం మీకు అక్కడే దొరుకుతుంది. రైట్ అండి. ఇది మంత్రిగా ఎన్నికైనటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా కడప జిల్లాలో పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో మొత్తం స్థానాలన్నీ కూడా గెలిచే విధంగా చేస్తాం. అలాగే పెద్దిరెడ్డి ఫ్యామిలీని కూడా ఇకపై వాళ్ళ అక్రమాలు సాగనివ్వకుండా కూడా తాము అడ్డుకట్ట వేస్తామని చెప్తున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఒక గుర్తింపు ఉంటుంది అనే దానికి నేను ఒక ఉదాహరణ అంటూ కూడా మంత్రిగా రాయచోటి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్, సుమన్ టీవీ, అమరావతి నుంచి.